హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్, ఈరోజైతే అది జరిగింది కదండి. ఆటోలో మెగా చీఫ్ కంటెండర్ టాస్క్. యాక్చువల్లీ ఫస్ట్ అయితే తేజ అవుట్ అయిపోతాడు, తర్వాత రోహిణి, తర్వాత యష్మి తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ. విష్ణు యష్మికి పృథ్వీకి అయితే చాలా పెద్ద వార్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు టార్గెట్ చేసి యష్మిని పడేశారు అన్నట్టు ఫీల్ అయిపోతుంది అనమాట. మరి వీళ్ళు ముగ్గురు టార్గెట్ చేసి విష్ణుప్రియని పడేశారు. ఇంకొకటి సంచాలకుగా జస్ట్ ఒక కాలే కింద పడిన దానికి నబీల్ అయితే తీసేస్తాడండి. నబీలు తన టీషర్ట్ తీసేసినందుకు బాగా రివెంజ్గా రోహిణి మీద అయితే కక్ష కట్టినట్టున్నాడండి. నబీల్ ఎప్పుడైనా సరే రివెంజ్లోనే ఉంటాడు. తన ఓన్ కంటెంట్ అయిందేదో అది అయిపోయింది, అది గేము అన్నట్లుగా తీసుకోడు అనమాట. సరే అయిపోయింది. ఆ గేమ్లో మార్క్స్ వచ్చేసినాయి. ఫస్ట్ పృథ్వీ లీడ్లో ఉంటాడు, తర్వాత రోహిణి లీవ్లో ఉంటాడు. తర్వాత గ్లాసెస్ వాటర్ తీసుకెళ్ళి టబ్లో అది చిన్న బౌల్లో పెట్టారు, ఆ బౌల్లో పోయాలి. దానిలో కూడా ఎక్సలెంట్ ఆడిద్దండి రోహిణి. ఎందుకంటే రోహిణికి కాలు ఆపరేషన్ అయి ఉంటుంది. ఎంత ఫాస్ట్గా వాళ్ళకంటే 2 times ఏమో సంథింగ్ మేము లైవ్లో చూశాను. చాలా ఎక్సలెంట్ ఆడింది. తన మీద కూడా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది, పృథ్వీ మీద కూడా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది అనమాట. నేను అదే గ్లాసులు తీసేయకోకుండా ఉన్నాను అని చాలా ఫీల్ అయిపోతాడు పృథ్వీ. తను ఎఫెక్ట్ పెట్టి ఆడి గెలిచినట్టయితే బాగుంది. వేరే వాళ్ళని పడగొట్టి నేను ఆడాలన్న మెంటాలిటీ ఉంది. సరే, అది గేము, మనం ఏం చేయలేము. దానిలో అయితే యష్మికి విష్ణుప్రియకి లాస్ట్ లీడ్లో ఉంటాడు. విష్ణుప్రియ అయితే స్ట్రాటజీ యూజ్ చేసింది. 7 glasses ఉండే ఎవరికి, తేజకి 7 glasses మొత్తం పడేస్తుంది. తర్వాత యష్మి కూడా పడేస్తుంది. కాకపోతే యష్మి ఎందుకు పడేస్తుంది అంటే తేజ అన్నందుకు పడేస్తుంది. గ్రూప్ గేమ్ అంటారేమో అన్న ఉద్దేశంతో పడేస్తుంది. యష్మి అడిగాడు, తేజతో అడిగాడు, నాది నత్తి బ్రెయిన్ అంటే నత్తి బ్రెయిన్ అని వీళ్ళందరి విషయంలో ఆమె నత్తి బ్రెయిన్ పనిచేసిద్ది. పృథ్వీ ఒక్కడి విషయంలో నత్తి బ్రెయిన్ పనిచేయదండి. ఏం రీజన్స్ చెప్తుందో ఏమో ఆమెకే తెలియాలండి. అమ్మ బాబోయ్, విష్ణుప్రియ చాలా గ్రేట్ అండి ఈ సీజన్లో అయితే. రోహిణి మీద అసలు నువ్వు జీరో అని ఇద్దరు కలిసి జీరో అని అన్నారు. జీరో ఏం చేసిందో చూశారు కదండి. ఆడ పులిలాగా ఎగిరిందండి. లాస్ట్ గేమ్ అయితే మనకి ఎపిసోడ్లో చూపించింది 10 minutes కానీ అసలు లైవ్లో దాదాపు 2 hours డిఫెండ్ చేసుకుంది. అసలు ఎట్లా ఉందంటే రోహిణి, అందులో తను ఆ గ్లాస్ మీద పెట్టిన కాలే ఆపరేషన్ చేసిన కాలు. అందరూ ఇలా షేక్ చేస్తున్నా కానీ శాండ్ అస్సలు లైవ్లో చూడాలండి. అస్సలు అమ్మ బాబాయ్, నబీల్ అయితే టార్గెటెడ్గానే ఉన్నాడండి రోహిణి మీద. తను శాండ్ వేసేటప్పుడే అసలు ఆ కుండ పొయ్యాలని చెప్పి పోసే విధానం ఇట్లా ఫోర్స్గా పోసి 3 times వస్తే 3 times కూడా ఇలా ఫోర్స్గానే పోసాడండి. 3 times తనకే పోసాడు. అది ఎక్కువ తక్కువలు కూడా పోసుకోవచ్చు, కానీ అందరికీ ఈక్వల్గా ఉండాలన్న ఉద్దేశంతో పోసారు. కానీ తేజ కూడా చాలాసేపు ఈ మినిమం ఒక 1 hour వరకు కూడా డిఫెండ్ చేసుకున్నాడండి. తేజ కూడా తక్కువేం ఆడలేదు. తర్వాత రోహిణి లాస్ట్ లీడ్లో నుంచున్నాడు. పృథ్వీ కూడా తన ఎఫర్ట్ చాలా పెట్టాడు. మ్యాక్సిమం ట్రై చేశాడు కానీ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. లాస్ట్కి అవుట్ అయిపోయాడు. కానీ రోహిణి విన్నింగ్ అమ్మా, అసలు కళ్ళమ్మిటి నీళ్ళు వచ్చేసినాయండి. జీరో అని చెప్పని అన్న వాళ్ళతోనే హీరో అనిపించిందండి. హీరో అనేలాగా తను చేయలేదు, వాళ్ళకే అనిపించేలాగా చేసింది. అసలు వాళ్ళ టెన్షన్ చూడాలి. అసలు ఎక్సలెంట్ అనిపించిందండి రోహిణి అయితే. మమ్మీ డాడీ నేను ఇది 0 నుంచి హీరోకి అయ్యాను అని చెప్పని అవినాష్ చాలా మోటివేట్ చేశాడండి. గౌతమ్ కూడా నువ్వు ఎక్కడైతే 0 అనిపించుకున్నావో అక్కడే హీరోలాగా నిలబడాలి, డిఫెండ్ చేసుకొని కొన్ని మోటివేషన్గా ఇవ్వడం వల్ల తనైతే చాలా డిఫెండ్ చేసుకుందండి. మన ఇంట్లో పర్సను గెలిస్తే ఏ విధంగా అయితే ఎంతైతే హ్యాపీ ఫీల్ అవుతామో, సక్సెస్ గురించి ఎదురు చూసి ఒక్కసారిగా సక్సెస్ వచ్చినప్పుడు ఎలాగైతే మనం ఫీల్ అవుతామో అంత మంచి వచ్చిందండి రోహిణి అయితే. మ్యాక్సిమం రోహిణితోటి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. తన బాడీ వెయిట్, అందులో ఆ కాలు ఆపరేషన్ చేసిన కాలు మీద నుంచుంది చూడండి,
సూపర్ అనిపించిందండి నాకైతే మాత్రం. మీరు లైవ్ మనకి ఎపిసోడ్లు చూపించింది చాలా కొద్ది. తను వెళ్ళి బిగ్ బాస్ అప్రిషియేట్ చేయటము, తర్వాత వెళ్ళి ఆ చైర్లో, రెడ్ చైర్లో లాస్ట్ మెగా చీఫ్ చైర్ అరేంజ్ చేశారు, అదంతా కూడా ఆ చైర్లో కూర్చోవడం కానీ, శివంగి శివంగి అని చెప్పి సాంగ్ పెట్టారండి. చాలా మంచిగా అనిపించిందండి. తను విన్ అయిన వెంటనే కూడా నబీల్ దాన్ని తీసుకోలేకపోతాడండి. నబీల్ వచ్చి ఇవ్వడు షేక్ హ్యాండ్, కంగ్రాచులేషన్స్ చెప్పడు. ఓకే, తన ఫ్రెండ్ ఇది అయ్యాడు కాబట్టి కొద్దిగా ఫీల్ అవ్వచ్చు. తర్వాత వెళ్ళి హగ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. పృథ్వీని కూడా చూస్తే కొద్దిగా జాలనిపించింది. ఎప్పుడు కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా మెగా చీఫ్ అవ్వాలన్న టార్గెట్ తనకు లేకుండే. నాకొద్దు అని చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి అడిగిన తర్వాత చేయాలని అనుకుంటాడు. తను 100% తను కూడా ఇచ్చాడు, కానీ ఆపుకోలేకపోయాడు. కానీ రోహిణి విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికీ ఎంతమందికి తను మన ఇంట్లో మనిషి గెలిచిందన్న ఫీలింగ్ వచ్చిందో లైవ్ చూసిన వాళ్ళకే తెలుస్తుందండి ఆ ఫీలింగ్ అనేది. మనకి ఎపిసోడ్లో కూడా చాలా మంచిగా అనిపించింది. తను విన్నింగ్, గౌతమ్ కూడా ఇట్లా పైకి ఎక్కించుకొని చాలా బాగా చేశాడండి. చాలా మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.